తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగద్గురువు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు కొలువయ్యున్న దివ్యక్షేత్రం మంత్రాలయం. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదీ తీరంలో ఉంది. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ఈ దివ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి లీలలతో మహిమాన్వితమైనది. ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. శ్రీ రాఘవేంద్ర కరుణాకర సార్వభౌమ శ్రీ దారపాద సరసిరూహ మత్తభృంగ శ్రీ జ్ఞానభక్తి సువిరక్తి సమేత సేవాం శ్రీ రాఘవేంద్ర మమదేహి కరావలంబం. కామధేనవే నమతాం కామధేనవే. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తిమ్మన్న భట్టు గోపాంబ దంపతులకు 1595 పాల్గొన శుద్ధ సప్తమి నాడు జన్మించాడు ఓ బాలుడు. ఆ బాలుడికి వెంకటనాథుడు అని నామకరణం చేశారు. ఆ తరువాతి కాలంలో సరస్వతీదేవి అనుగ్రహంతో వేద విద్యను అభ్యసించి యతీశ్వరులుగా మారి దేశ పర్యటనలు చేసి ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి హరి సర్వోత్తముడు వాయు జీవోత్తముడు అన్న నానుడి విశ్వవ్యాప్తం చేశారు. అంత్యకాలంలో తుంగభద్రా నదీ తీరంలో సజీవ బృందావనస్థులై భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ వారిని సన్మార్గం వైపు నడిపిస్తున్నారు. ఆ మహానుభావుడే శ్రీ రాఘవేంద్ర స్వామివారు. మంత్రాలయ క్షేత్రాన్ని పూర్వం మంచాల అని పిలిచేవారట. అయితే కాలక్రమంలో ఆ మంచాల గ్రామమే మంత్రాలయంగా రూపాంతరం చెంది ప్రసిద్ధి నొందింది. అలాగే 350 సంవత్సరాల క్రితం శ్రీ రాఘవేంద్ర స్వామి తుంగభద్రా నదీ తీరాన గల ఈ మంత్రాలయంలోని జీవ సమాధి అయినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పచ్చని ప్రకృతి రమణీయ దృశ్యాలతో గలగల పారే నీరు మనస్సుకు ఆహ్లాదాన్నిస్తుంది. ఆధ్యాత్మిక పరవశం అంచులు దాటే తరుణంలో భగవన్నామ స్మరణతో తుంగభద్రలో మొనకలు వేసి తమ పాపాలు తొలగించుకుంటారు. పరాశక్తి స్వరూపమైన రేణుకాదేవి అవతారమే మంచాలదేవి. గ్రామదేవతగా కొలువై దుష్ట శక్తుల నుంచి సకల పీడల నుంచి భక్తులను రక్షిస్తుంది. మంచాలదేవి కొలువైన ప్రదేశమే మంత్రాలయం. మంత్రాలయంలో అడుగుపెట్టిన వారికి అపజయం కలగదని ప్రతీతి. సన్యాసం స్వీకరించిన శ్రీ రాఘవేంద్ర స్వామి తీర్థయాత్రలు చేసి ధర్మ ప్రబోధం చేశారని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఆనాటి నవాబు రాజుకి తన మహిమాన్వితాలతో కళ్ళు తెరిపించారని, అనంతరం
మంచాల గ్రామాన్ని కానుకగా స్వీకరించి తరించారని చెబుతారు. అలాగే ప్రస్తుతం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావనం ఉన్న స్థలం శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రహ్లాద అవతారంలో యజ్ఞం చేసిన స్థలంగా చెబుతారు. అనంతరం ఇదే మఠ ప్రాంగణంలో ఉన్న మంచాలమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. భక్తులు జగజ్జనని శక్తి స్వరూపిణి అయిన మంచాలమ్మను దర్శించుకొని తమను చల్లగా చూడమని వేడుకుంటారు. సుగంధ పరిమళ పుష్పమాలికల సోయగాలతో దివ్యమైన తేజస్సుతో అమ్మవారు దర్శనమిస్తుంది. నిద్రాణమై ఉన్న చైతన్యాన్ని మేల్కొలిపి వెన్ను తట్టి లోక కళ్యాణం వైపు నడిపించిన మహనీయుడు రాఘవేంద్ర స్వామి. పూర్వం జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి తర్వాత మంచాల గ్రామదేవత మంచాలమ్మగా వెలిసిందని చెబుతారు. మంచాలమ్మ అమ్మవారి అభీష్టం మేరకే శ్రీ రాఘవేంద్ర స్వామి వారు తన జీవ సమాధికి ఈ క్షేత్రాన్ని ఎంచుకున్నట్లు చెబుతారు. सीतापते विधिकरार्चित कूर्मराज भण्डारितो नृहरितीर्थमुनीन्द्रलब्ध आनन्दतीर्थमुनिवंशयतीन्द्रपूज्य. మంత్రాలయానికి విచ్చేసిన భక్తులు ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మరికొందరు పొర్లు దండాలు పెడతారు. ఇంకొందరు అడుగులో అడుగు వేస్తూ దండం పెడతారు. భండారితో నృహరితీర్థమునీంద్రలబ్ధ ఆనందతీర్థమునివంశయతీంద్ర పూజ్య. శ్రీమూలరామ భవతా తవ సుప్రభాతం. శ్రీరామదూత హనుమాన్యదునాథదాస. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి జన్మ వృత్తాంతం విశేషమైనది. శంఖుకర్ణుడనే పరిచారకుడు తర్వాత జన్మలో హిరణ్యకశపుని కొడుకు భక్తుడైన భక్త ప్రహ్లాదుడుగా జన్మించాడు. తర్వాత జన్మలో వ్యాసరాయలుగా జన్మించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తన 93వ ఏట హంపి క్షేత్రంలో సమాధి పొందారట. శంఖుకర్ణుడు 3వ జన్మగా కాంచీపురం సమీపంలో గల భువనగిరి గ్రామంలో ఉన్న తిమ్మన్న భట్టు గోపమ్మ దంపతులకు 3వ సంతానంగా 1595లో జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి వెంకటనాథుడనే నామకరణం చేశారు. అతడే మన రాఘవేంద్ర స్వామిగా భక్తుల నిత్య నీరాజనాల్ని అందుకుంటున్నారు. ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ హనుమంతుడు సదా కొలువై ఉంటాడు. దానికి ప్రతీకగా నిత్యం రామనామ తారక మంత్రం జపంతో బృందావనంలో ఉన్న రాఘవేంద్ర స్వామి వారి దగ్గర రామబంటు మనకు దర్శనమిస్తాడు. ముందుగా ఆంజనేయుడికి పంచామృత అభిషేకం చేసిన తరువాత బృందావనానికి వేదమంత్రోచ్చారణ మధ్య అభిషేకం చేస్తారు. కొండపైన హనుమంతుడు 5 ముఖాలతో శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి దర్శనమివ్వగా ఆ ప్రదేశంలో అందమైన ప్రకృతి రమణీయలతో అలరారే ప్రాంగణంలో ఎత్తైన కొండపైన ఆంజనేయుడు కొలువై ఉన్నాడు. శ్రీమత్ సద్గురు రాఘవేంద్ర, శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర, అగమ్య మహీమా రాఘవేంద్ర, అభీష్టవరద రాఘవేంద్ర అంటూ ఆ రాఘవేంద్రుని ముందుకు వస్తారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావన దర్శనం సకల పాపహరణం, మంగళప్రదాయకం,
సకల శుభకరం. శ్రీరాముని పాదస్పర్శ చేత పునీతమైన రాయితో చేసిన బృందావనం అది. సాక్షాత్తు విష్ణు స్వరూపమైన 700 సాలగ్రామాలతో ఆ బృందావనం కప్పబడింది. బృందావనం పైభాగంలో లక్ష్మీ నృసింహ ప్రతిమ, దిగువ భాగంలో రామచంద్రుని ప్రతిమలు, అడుగు భాగంలో భక్త ప్రహ్లాద విగ్రహాలు దర్శనమిస్తాయి. వివిధ రకాల పుష్పాలతో, కాషాయ వస్త్రాలతో అలంకృతుడైన స్వామి దర్శనం ఆనందదాయం, ముక్తిప్రదాయకం. ఓం సుఖధైర్యశాలినే నమః. ఓం సంతాన సంపత్పరిశుద్ధ భక్తి విజ్ఞాన వాగ్దేహ సుపాఠవాదిదాత్రే నమః. ఓం నిరస్తదోషాయ నమః. వెంకటనాథుడు ధర్మ ప్రబోధానికి నడుం కట్టి తంజావూరులో ఉన్న తన గురువు నాదీంద్ర తీర్థుల వద్ద 1623లో సన్యాసాన్ని స్వీకరించారు. గురువు ఆయనకు వ్రణమంత్రం బోధించారు. అనంతరం మూలరాములు వారు స్వప్నంలో ఆదేశించిన విధంగా శ్రీ రాఘవేంద్ర తీర్థ అనే గురువు ఆయనకు నామకరణం చేశారట. ఆనాటి నుండి వెంకటనాథుడు శ్రీ రాఘవేంద్ర స్వామిగా మారారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావనాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే మఠ ప్రాంగణంలో ఉన్న నాదీంద్ర తీర్థుల వారి బృందావనాన్ని, అనంతరం ఇతర పీఠాధిపతుల బృందావనాలను దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న అశ్వర్థ వృక్షం చుట్టూ మహిళలు ప్రత్యేకించి సంతానం కోసం ప్రదక్షిణలు చేస్తారు. సంతానం లేని వారు ఈ అశ్వర్థ వృక్షం కింద నాగ ప్రతిష్ఠ చేస్తే తప్పక సంతానం కలుగుతుందని ప్రతీతి. అక్కడే పూర్వ పీఠాధిపతులు శ్రీ సజయీంద్ర తీర్థులు, శ్రీ సుధర్మేంద్ర తీర్థులు, శ్రీ సుయమీంద్ర తీర్థులతో పాటుగా సుశవీంద్ర తీర్థుల బృందావనాలను భక్తులు దర్శించి తరిస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి 1671వ సంవత్సరం ఆగస్టు నెలలో బృందావన ప్రవేశం చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ పంచముఖి క్షేత్రంలోనే శ్రీ రాఘవేంద్ర స్వామి తపోసిద్ధిని పొందారని అవగతమవుతోంది. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, हाथ वज्र अरु ध्वजा विराजै, कांथे मूंज जनेऊ छाजै, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠంలో రోజు శ్రీ ప్రహ్లాదరాయలకు చేసే పూజలు నయనానందకరం. ఆ విశేషాలేమిటో మనము పరిశీలిద్దాం.
శ్రీహరి పాదపద్మ సంసేవన భాగాన్ని తాను సంపూర్ణంగా అనుభవించటమే కాకుండా భక్తులందరికీ అందించటానికి భక్త ప్రహ్లాదుడు సద్గురువు రూపంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామిగా అవతరించాడు. ఆ స్వామివారికి ప్రతినిత్యం కనక మహాపూజ వంటివి నిర్వహిస్తారు. పూజానంతరం భక్తులకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందిస్తారు. భక్త ప్రహ్లాద ఉత్సవమూర్తికి ప్రతినిత్యం రజత, స్వర్ణ రథోత్సవాలు భక్తుల జయధ్వానాల మధ్య అంబరాన్నంటే సంబరంతో నిర్వహిస్తారు. మఠంలో రోజూ చేసే గజవాహనోత్సవం, రజిత మండపోత్సవం తదితర ఉత్సవాలు నయనానందకరం. ఆ క్షణంలో మఠ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడుతూ సాక్షాత్తు శ్రీ రాఘవేంద్ర స్వామి వారే ఈ పూజలు దగ్గరుండి చేయిస్తున్నారా అన్న అనుభూతి కలుగుతుంది. ఆ విశేషాలేంటో పరిశీలిద్దాం రండి. శ్రీమన్ మధ్వాచార్య గురు పరంపరలో హంసనాయక పరమాత్మ నుంచి 32వ పీఠాధిపతి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ద్వైత సిద్ధాంతాన్ని విస్తృత ప్రచారం చేశారు. లోక కళ్యాణార్థమై భక్తియే ముక్తికి మార్గమని చాటి తన యోగామృత ధారలు భక్త జనావళికి అందించి సజీవ బృందావన ప్రవేశం చేసిన సందర్భాన్ని పురస్కరించి మంత్రాలయంలో ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. మంత్రాలయంతో పాటు భారతదేశంలో 700కు పైగా ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాలలో ఆరాధనా ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహిస్తారు. లోక కళ్యాణార్థమై భక్తియే ముక్తికి మార్గమని చాటి తన యోగామృత ధారలు భక్త జనావళికి అందించి సజీవ బృందావన ప్రవేశం చేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రాలయంలో ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. మంత్రాలయంతో పాటు భారతదేశంలో 700కు పైగా ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాలలో ఆరాధనా ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహిస్తారు. కర్నూలు, ఆదోని, అనంతపురం, బెంగుళూరు, బళ్ళారి, హైదరాబాదు నుండి మంత్రాలయానికి బస్సు సౌకర్యం కలదు. తుంగభద్ర రైల్వే స్టేషన్ నుండి మంత్రాలయానికి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తుంగభద్ర వరకు రైలు మార్గంలో వెళ్లి అక్కడ నుండి మంత్రాలయానికి బస్సులో చేరుకోవచ్చు. ఇటీవలి పునర్నిర్మాణాలతో ప్రాకారాలు, ఆలయ శిఖరాలు, కుడ్యాలు పరమ శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. ఓ సరికొత్త అందాలతో రాఘవేంద్రుని మఠమంతా కళకళలాడుతూ ఉంటుంది. తులాభార మంటపం భక్తుల ప్రత్యేక మొక్కులు తీర్చుకునే వీలు కలిగించింది. ధ్యాన మందిరంలో అడుగిడితే చాలు రాఘవేంద్రుని పదసన్నిధిలో లీనమైపోయి ప్రశాంతత పొందుతున్నామా అన్న అనుభూతి కలుగుతుంది. సర్వదేవతారాధన ఫలం ఇచ్చే గోపూజ కోసం ఇక్కడి గోశాల భక్తజనానికి అడగక ఇచ్చిన వరంలా భాసిల్లుతుంది. రాఘవేంద్ర దయాసాగర, విజ్ఞాన భక్తి వైరాగ్య భాగ్య వైభవదాయక నమోన్నమః అంటూ తమ యాత్ర సఫలమైనందుకు ఆ స్వామికి పరిపరి విధాల కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తానంద భరితులై వెనుతిరుగుతారు భక్తులు. ఓం నమో శ్రీ రాఘవేంద్రాయ నమః. గురువు పరమార్థాన్ని
గురువు యొక్క ఔన్నత్యాన్ని పెంచిన మహనీయుడు శ్రీ రాఘవేంద్ర స్వామి. గురుదేవుడిగా, ఆశ్రిత జనరక్షకుడిగా పూజలందుకుంటున్న శ్రీ రాఘవేంద్ర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.